వినే కొద్దీ చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి అందమైన సాంగ్స్ ని అంతే అందంగా తెరకెక్కించారు కృష్ణవంశీ గారు వారి మార్క్ ఆఫ్ టేకింగ్ తో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము నిర్మాత శ్రీ దిల్ రాజు గారిని అండ్ అలాగే మరో నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారిని. సెల్కాన్ మొబైల్స్ ప్రెజెన్స్ గోవిందుడు అందరి వాడేలే పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ అండ్ మా మూవీస్ లో చూస్తున్నారు. నిర్మాత శ్రీ బండ్ల గణేష్ గారు బొకేతో ఇరువురు నిర్మాతలకి ఆహ్వానం పలుకుతారు. telugu70mm.com లో కూడా మీరు లైవ్ చూడొచ్చు. వింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా పాటలు వినొచ్చు. శ్రీ కెఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నాకన్నా మా దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడతారు. చరణ్ బాబుకి, గణేష్కి, మా డైరెక్టర్ చాలా నేను బాగా లైక్ చేసే వంశీ డైరెక్టర్ వంశీకి ఇది చాలా పెద్ద కలర్ఫుల్ హిట్ కావాలని ఆ కలర్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ గణేష్ టీమ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో చరణ్కి 8th ఫిలిం గోవిందుడు అందరు వాడేలే. సో ఇదే సంవత్సరం మనం జనవరిలో ఎవరిలాంటి సక్సెస్ఫుల్ సినిమా చేసిన సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి గురించి ఎక్కువ మాట్లాడాలి నేను, ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్ ఆయన. రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఈజ్ ఆల్ టైమ్ మీ అభిమానులకు ఎలాగో మా ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి హీరో అయినా ఎప్పుడు ప్రొడ్యూసర్ మేలు కోరుకునే హీరో. సో థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణవంశీ గారు తను ఒక లవ్ స్టోరీ అటెంప్ట్ చేసిన, ఒక ఫ్యామిలీ సినిమా అటెంప్ట్ చేసిన, ఒక నిన్నే పెళ్ళాడతా కానీ, గులాబీ కానీ, మురారి కానీ, చందమామ కానీ అన్ని సక్సెస్లే. ఒకరోజు కృష్ణవంశీ గారికి నాకు చిన్న కాన్వర్సేషన్ జరిగింది. సార్ ఇంత మంచి సినిమాలు తీస్తారు కదా, అప్పుడప్పుడు ఇలాంటిది ఎందుకు చేస్తారు అని. డైరెక్టర్ అనేవారు డిఫరెంట్ ఫిలిం చేయాలని ట్రై చేస్తారు, కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. సో మళ్ళీ ఒక మురారి, నిన్నే పెళ్ళాడతలాగా ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గోవింద్ అందరవాడేలే. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ లైన్గా విన్న రోజే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్తో ఉన్నాను. సో చరణ్ కెరియర్లో ఒక మగధీర ఎలా అయితే ఒక ఆల్ టైమ్ రికార్డు ఉందో, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పటికీ చెప్పుకునేలాగా ఈ సినిమా ఉంటుంది. సో దానికి బండ్ల గణేష్, గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్. సో గణేష్కు ఎప్పుడు ఒకటే ఉంటుంది, తన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి. ప్రొద్దున లేచిన నుంచి పడుకునే వరకు అదే చెప్తూ ఉంటాడు అందరికీ, బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. చివరికి తన పిల్లలకు కూడా అరే మన సినిమా ఎలా ఉంటుందంటే బ్లాక్ బాస్టర్ అంటారు వాళ్ళు కూడా. సో అదొక సంకల్పం గణేష్కి. సో ఈ సినిమా కూడా గణేష్ బ్యానర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఒక బండ్ల గణేష్కే కాదు ఎవరికైనా చిరంజీవి గారి తర్వాత గుర్తుపెట్టుకునేది పవన్ కళ్యాణ్నే. సో గణేష్ బ్యానర్లో గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా కూడా ఒక సెన్సేషనల్ హిట్ అయ్యి మీ అభిమానులకి, మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ బాగా డబ్బులు రావాలి. అలాగే యువన్ శంకర్ రాజా ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా గారు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు చిరంజీవి గారితో చేస్తే ఇప్పుడు యువన్ చరణ్తో చేస్తున్నట్టు ఫస్ట్ కాంబినేషన్. అలాగే సో ఓల్డ్ టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి దసరాకని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంచ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసినటువంటి అందమైన రొమాంటిక్ సాంగ్ ని మనం చూసాము. యువన్ శంకర్ రాజా గారు ఎంత ప్యాషన్తో అయితే ఆ సాంగ్ ని కంపోజ్ చేశారో, సిరివెన్నెల గారు ఎంత ప్యాషన్తో అయితే రాశారో, కృష్ణవంశీ గారు అంతకన్నా ఎక్కువ ప్యాషన్తోనే దాన్ని తెరకెక్కించుంటారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే కృష్ణవంశీ గారి సినిమాలు సాధారణంగా చూస్తే వినోదం లాగా అనిపిస్తుంది, కానీ అందులో ఒక విప్లవాత్మకమైన ఆలోచన కూడా ఉంటుంది. మన బాధలన్నీ వారి సినిమాలో భాషగా మారిపోతుంది. సాధారణమైనటువంటి ఒక మనిషి కూడా ఆ సినిమాలో ఒక సంచలనంలాగా కనిపిస్తాడు. అటువంటి కృష్ణవంశీ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. కృష్ణవంశీ తెలుగు సినీ ప్రేక్షకాభిమానులు క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకునే ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. సినిమా అనేది వినోద సాధనమైనప్పటికీ దానికి ఓ సామాజిక బాధ్యత ఉండాలని నమ్మే అతి కొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన సినిమాల్లోని హీరోలు కుటుంబం అంటే అమితమైన ప్రేమ చూపిస్తారు, బంధాల్ని అనుబంధాల్ని గౌరవిస్తారు, దేశాన్ని పూజిస్తారు. కృష్ణవంశీ సినిమాలు అంటే ఆయనలోని భావాలకి ఆలోచనలకి నిలువెత్తు నిదర్శనాలు. సందేశాత్మక చిత్రాలు కనుమరుగైపోతున్న రోజుల్లో ఆయన తెలుగు తెరకు సింధూరం అద్దారు. మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు మూడింటి కోసమే జరుగుతుంటాయి: మతం, కులం, డబ్బు. కుటుంబం అంటే ఇలా ఉండాలనే అందమైన ఊహకి నిన్నే పెళ్లాడతా అనే నామకరణం చేశారు. ఛాందసవాదాన్ని దేశభక్తి అనే ఖడ్గంతో ఖండించిన కృష్ణవంశీ మనిషి తత్వానికి చక్రంతో కొత్త అర్థం చెప్పారు. రౌడీజానికి గాంధీజంతో కనువిప్పు కలిగించి మహాత్ముడి సందేశం అర్థవంతంగా అందించారు. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని కనికరించడం ఆయనకు తెలిసిన అరుదైన విద్య. సినిమాని ఓ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లా తయారు చేసి విందు భోజనం లాంటి కమనీయ చిత్రాలను తీసే నవరస నలభీముడు కృష్ణవంశీ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అందుకే ఆయన సినిమాలో మాస్ ని మైమరిపిస్తాయి, క్లాస్ ని మెస్మరైజ్ చేస్తాయి. ఇక పాటల చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సినిమా పాటను అందమైన పెయింటింగ్ లా మలిచే ఆయన ప్రతిభకు, కథానాయికను సౌందర్య దేవతగా మలిచే తీరుకు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ ఫ్రేములకు పట్టాభిషేకం చేయాల్సిందే. తన సినిమాల్లో నటించే హీరోలను పిండి వారిలోని అసలు సిసలు నటుణ్ణి బయటికి తీవడం కృష్ణవంశీకి మహాసరదా. అందుకే కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి కథానాయకుడు కోరుకుంటాడు. దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు తన సినీ కెరియర్లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు అందుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుత తరుణంలో కనుమరుగైపోతున్న ఉమ్మడి కుటుంబాల్లోని అనుబంధాలను, ఆప్యాయతలను వెండితెరపై అందంగా ఆవిష్కరిస్తూ ఇప్పుడు కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే చిత్రంతో మన ముందుకొస్తున్నారు. చిరుతనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇప్పటి వరకు చేయని ఓ సరికొత్త పాత్రలో ఆవిష్కరిస్తూ ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మనదైన సాంప్రదాయాలకు చెరగని చిరునామా కావాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.